హలో ఎవ్రీవన్. మీరు ఒకసారైనా కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుని ఉంటారు కదా. సో ఆ కొలెస్ట్రాల్ టెస్ట్లో మీరు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని వినే ఉంటారు. గుడ్ కొలెస్ట్రాల్ అసలు ఎందుకు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇది మీకు ఎప్పుడైనా అర్థమైందా? కొలెస్ట్రాల్ టెస్ట్ని లిపిడ్ ప్రొఫైల్ అంటారు. లిపిడ్ ప్రొఫైల్లో 5 టెస్ట్లు ఉంటాయి: టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ అని. ఇందులో ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, హెచ్డిఎల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. నన్ను చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, ఎల్డిఎల్ నాకు ఎక్కువ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంది, ఎలా తగ్గించుకోవాలని. అవి అర్థం అవ్వాలంటే వీటికి పేర్లు ఎందుకు వచ్చాయి, ఇవి ఏం చేస్తాయి, ఎలా తయారవుతాయి అనేది మీకు ఒక స్టోరీలా చెప్తాను. ఇవి నేను ఫ్యూ సిరీస్ ఆఫ్ వీడియోస్గా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. మన బాడీలో ఫ్యాట్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు గ్లాస్ ఆఫ్ వాటర్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేస్తారనుకోండి, అది ఇది కలుస్తుందా? కలవదు. అయితే దాన్ని మీరు షేక్ చేస్తే అది చిన్న చిన్న డ్రాప్లెట్స్గా మారిపోతుంది. అలాగే ఆయిల్ మన బాడీలో ఉన్న బ్లడ్ వాటర్గా ఉంటుంది, అది అంత ఈజీగా కలవదు. సో మన బాడీ ఏం చేస్తుందంటే ఆ బిగ్ ఫ్యాట్స్ని చిన్న చిన్న డ్రాప్లెట్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని లైపోప్రోటీన్ అని ఉంటుంది, ఆ లైపోప్రోటీన్ ట్రక్లా పనిచేస్తుంది ట్రాన్స్పోర్ట్. సో వాటిలో పెట్టి ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చూస్తుంది. అయితే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 3 టైప్స్ ఉంటాయి. 1 కైలోమైక్రాన్ ఎక్స్ప్రెస్, 2 విఎల్డిఎల్ ఎల్డిఎల్ ఎక్స్ప్రెస్, 3 హెచ్డిఎల్ ఎక్స్ప్రెస్.